ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రభు సాయాన్ని అడుగుదాం. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరి గృహంలో సమావేశపరిచినందుకు వందనాలు. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ప్రార్థన ద్వారా వందనాలు. వాక్యమైన దేవా, మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మాకు అవసరమైన మాటలు నేను అల్పుడను అయోగ్యుడను ప్రభావ పనికిరాని జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచమని అడుగుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం మా ప్రభువును మీ ప్రేకుమారుడని యేసుక్రీస్తున్న మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. లూకా సువార్త 14వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 14th చాప్టర్ 11 వర్సెస్ వరకు మనం లాస్ట్ టైం బైబుల్ స్టడీలో మనం ధ్యానం చేశాం. ప్రభు చిత్తమైతే ఈరోజు లూకా సువార్త 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 35వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం క్లుప్తంగా మనకు ఇవ్వబడిన సమయంలో ధ్యానం చేద్దాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 14th చాప్టర్ ఫ్రమ్ 12 to 35 వరకు. 12 to 35. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 14th చాప్టర్ 12 to 35. అందరం కలిసి చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిదానంగా చదవడానికి ప్రయత్నం. మరియు ఆయన తనను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనా బంధువులనైనా ధనవంతులకు నీ పొరుగు వారినైనా పిలవదు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుచును కనుక ప్రత్యుపకారం కలుగు. అయితే నీవు విందు చేయనప్పుడు ఈదలను అంగహీనులను గుడ్డివాంటను పిలువు. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏం నీవు దండుడు. నీతిమంతుల పునరుత్థానమందు ప్రత్యుపకారం పొందుకు మంచిది. ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుంటున్న వారిలో ఒకడు మాట, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను విందు కాలమందు అతడు సిద్ధమైనట్టు వెంటనే పిలువబడిన వారితో తన దాసుని పంపు. అయితే వారందరూ ఏక మనసుతో నెప్పుకు చెప్తాయి. మొదటి వాడు నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని నన్ను క్షమించవలనని. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షించవలసి నన్ను క్షమించవలనని వేడుకున్నాను. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, చేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానుడికి తెలియజేయాలి. ఆ ఇంటి యజమానుడు కోపపడి త్వరగా పట్టణం బీదలను అంగహీనులను బుద్ధివారిని తోడుకొని రమ్మని ఆ దాసుడితో చెప్పాడు. అంతట దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తను చూడన్నదని చెప్పి అందుకు యజమానుడు నా ఇల్లు నింపునట్టు రాజమార్గం కంచెల్లో లోపలికి వచ్చేందుకు అక్కడి వారిని బలవంతం చేసి ఏదైనా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడు చూడడానికి బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళినప్పుడు ఆయన వారి ప్రతి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపబోతుంటే వాడు నా శిష్యుడు కాను. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాను. మీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింపబోయిన ఎడల దాన్ని కొనసాగించడానికి కావలసినది తన కింద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసి కొనని ఎడల అతడు దాన్ని పునాది ఒకవేళ దాన్ని కొనసాగింపలేక చూసి వారందరూ ఈ మనసు కట్ట మొదలుపెట్టింది కొనసాగింపలేకపోయినని చేస్తారు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోయినప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చేవారు 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని మొదట ఆలోచిస్తారా. శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకుని ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు కాని. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దీనివల్ల దానికి సారం కలుగుతుంది. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు, దాన్ని బయట పారవదు. వినుటకు చెవులు గలవాడు. ఈ చదువుకున్న వాక్య భాగాన్ని భాగాలుగా మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగం 12 నుంచి 14 వచనాలు, 12 to 14.
లో యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు ఎప్పుడైనా విందు చేసేటప్పుడు, అది పగటి విందు కానీ, రాత్రి విందు కానీ, స్నేహితులను, సహోదరులను, బంధువులను, ధనవంతులకు, పొరుగు వారిని పిలవద్దు. వాళ్ళు మరలా పిలుస్తారు కాబట్టి నీకు ప్రత్యుపకారం కలుగుతుంది. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, గుడ్డివాంటను పిలువు. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం పొందుదువని చెప్పాను. సాధారణంగా మా మనం ఏదైనా విందు చేసేటప్పుడు మనుషుల హ్యూమన్ సైకాలజీ అంటే ఏంటంటే, ఆ 2 కారణాలుంటాయి. మనం ఏదన్నా విందు చేసేటప్పుడు జనరల్‌గా. ఒకటేమో మనల్ని మనం కనపరుచుకోవడానికి, మన ఘనతను కనపరుచుకోవడానికి మనం ఇట్లాంటి పార్టీలు అరేంజ్ చేస్తా ఉంటాం కదా! అందుకే చాలా డబ్బులు ఖర్చు పెట్టి అట్లాంటి పార్టీలు అరేంజ్ చేస్తా ఉంటారు. ఎందుకంటే వి వాంట్ టు షో అవర్ మనకున్నది చూపించుకోవడానికి, ఆహ్, మన ఘనతను వ్యాప్తి చెందించడానికి. షో షో కోసం మనం విందును పెద్ద పెద్దగా మనం చేస్తా ఉంటాం. రెండోది తిరిగి వారి నుంచి ప్రయోజనం పొందడానికి. అంటే మనల్ని పిలిచిన వాళ్ళు మరలా మనల్ని పిలుస్తారని చెప్పి మనము ఆ ఉద్దేశంతోటే మనం ఎప్పుడు చేస్తా ఉంటాం తప్ప, దేవుడు దేవుడి ఇష్టాలు కనపడవు దాంట్లో కదా. క్రైస్తవులమ్మ కూడా చాలా ఆహ్, అట్లా కనపడతా ఉంటాయి. ఒకసారి మొన్న రీసెంట్‌గా ఒక బర్త్‌డే పార్టీకి, అంటే నన్ను పిలవలే. ట్రాన్స్‌లేషన్ కోసం వెళ్తే ఒక చిన్న గ్రౌండ్‌లో ఫస్ట్ బర్త్‌డే పెళ్లి చేసినట్టు చేసిండ్రు. ఒక పెళ్లి చేసుకోవచ్చు పెద్దవాళ్ళు. అట్లా అంటే దే వాంట్ టు షో ఆఫ్ దెమ్‌సెల్వ్స్ అండ్ అలా పిలిచిన వాళ్ళు మమ్మల్ని కూడా మరలా పిలవాలన్న ఉద్దేశంతో చేస్తా ఉంటారు. అయితే క్రైస్తవులంగా దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటనంటే, ఆహ్, దీంట్లోంచి 4 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ 12-14 వచనాల్లో. లెసన్స్ వి కుడ్ లెర్న్ ఫ్రమ్ వర్సెస్ 12-14 ఏంటంటే, డూ గుడ్ వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ రిటర్న్. మనం ఏ మంచి పని చేసినా కూడా, ఏది చేసినా, భోజనానికి పిలిచినా, లేకపోతే ఏ మంచి పని చేసినా, ఎవరికైనా డబ్బులు సహాయం చేసినా, లేకపోతే ఎవరికైనా హాస్పిటల్‌కి మనం తీసుకొని వెళ్ళినా, ఎనీథింగ్, ఎవరికైనా ఏ సహాయం మనం చేసినా కూడా, మనకిక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, డూ గుడ్ వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ రిటర్న్ కదా! అంటే వాళ్ళ నుంచి ఏది ఆశించకుండా మనం చేయాలి. ప్రాఫిట్ కోసం చేయకూడదు. లాభం కోసం చేయకూడదు. పేరు కోసం చేయకూడదు. ఫ్యూచర్ ఫేవర్ కోసం కాదు మనం చేయాల్సింది. దేవుడు మనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేయమని చెప్పాడు కాబట్టి చేయాలి అంతే. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ ఇతరులకు మనం హెల్ప్ చేసేటప్పుడు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు క్రైస్తవులుగా చెప్పిన విషయం ఏంటంటే, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మంచి మాట ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనాల్లో రాయబడ్డ మాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము. మనం అలయక మేలు చేస్తే దానికి తగిన కాలమందు పంట కోస్తాము అనే మాట. 10వ వచనంలో కూడా, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. దేవుడు మనకి మేలు చేయమని చెప్తా ఉన్నాడు. ప్రత్యేకించి విశ్వాసులకి, మన తోటి విశ్వాసులకి, సంఘంలో ఉన్న వాళ్ళకి అలయక, అలసిపోక మనం మేలు చేసే వారంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ నెలలో చేసినా కదా, మళ్ళీ వచ్చే నెలలో ఏం చేద్దాంలే, లేకుంటే ఈ సంవత్సరం చేసినా కదా, మళ్ళీ వచ్చే సంవత్సరం ఏం చేద్దాంలే అని అలసిపోకుండా మీకు చేతనైనంత మేలు, అది మాట సహాయమా, ఆర్థిక సహాయమా, సమయం కేటాయించడమా, వాళ్ళతో పాటు ఉండడమా, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడమా, ఆ విషయంలో మాత్రం మీరు మేలు చేసే విషయంలో అలసిపోవద్దు. అయితే రిటర్న్ ఏం ఆశించొద్దు అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. కాబట్టి రిటర్న్ ఆశించకుండా మనం ఎప్పుడు మేలు చేసే వాళ్ళంగా ఉండాలి. మొదటి లెసన్ మనం దీంట్లో నేర్చుకునేది 12-14 వరకు. రెండోది ఎస్పెషల్లీ మనందరికీ కొరత ఈ విషయంలో. ఎస్పెషల్లీ దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, కేర్ ఫర్ పూర్ అండ్ హెల్ప్లెస్. బీదలకి,
తర్వాత ఎటువంటి సహాయం లేని వారికి మీరు హెల్ప్ చేయండి అని చెప్తా ఉన్నాం. బీదలకి ఎటువంటి సహాయం లేని వారికి కేర్ ఫర్ పూర్ అండ్ హెల్ప్లెస్. బైబిల్‌లో నాకు ఇష్టమైన మాట ఏంటంటే నా మనసుకు నచ్చే మాట. సామెతలు 19:17లో ఉంటుంది. సామెతలు ప్రావెర్బ్స్ 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. అంటే దేవుడికి మనం అప్పియడం. మన ఫ్రెండ్స్‌కి అప్పిస్తా ఉంటాం, బంధువులకు అప్పిస్తా ఉంటాం, స్నేహితులకు అప్పిస్తా ఉంటాం. కానీ దేవుడంట మనం బీద వాళ్ళకి అంటే దిక్కులేని వాళ్ళకి, మరి కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, అడుక్కునే వాళ్ళకి, మరి కుష్టు వ్యాధి ఉన్నోళ్ళకి, లేకపోతే కళ్ళు లేనోళ్ళకి, ఎవ్వరు పట్టించుకోకుండా ఉన్న సమాజంలో దరిద్రులుగా చెప్పబడి అటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు చేసినట్టే ఆ హెల్ప్ నేను తీసుకుంటాను. డైరెక్ట్ వర్డ్ ఇది కదా. సో మనం వాళ్ళని పట్టించుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం కదా. కాబట్టి కాబట్టి మనం ఎప్పుడు మనం ఆ విధంగా చేయవలసిన అవసరం ఉంది. మనం సాధారణంగా విందు చేసినప్పుడు వీళ్ళు ఎవరు గుర్తురారు మనకు కదా. మన ఫ్రెండ్స్‌ని, రిలేటివ్స్‌నే పిలుస్తాం. కానీ మీరు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గిడ్డివాండ్రను పిలువుము అని చెప్తాం. కాబట్టి చాలా సార్లు హ్యూమన్ టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే, మనం ఎవరిని గనపరుస్తాం, మనకు వెంటనే ఎవరు గుర్తొస్తారంటే పదవుల్లో ఉన్నవారు కదా. పదవుల్లో ఉన్న వారిని మనం గుర్తు చేసుకుంటా ఉంటాం. కోటీశ్వరులను గుర్తు చేస్తూ ఉంటాం. యుఎస్ రిటర్న్స్, అమెరికాలో ఉండేవాళ్ళు లేదా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళని, అటువంటి వారికి సంతోషంగా హెల్ప్ చేయడానికి, ఎక్స్ట్రా మైల్ పోయి హెల్ప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాదు అట్లా మీరు చేయబాకండి. ఎవ్వరు పట్టించుకోని వాళ్ళని, దిక్కులేని వాళ్ళని మీరు కేర్ చేయండి. వాళ్ళని ఇంటికి పిలవండి, వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళకి సహాయం చేయండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి మనం క్రైస్తవులంగా అటువంటి వాళ్ళని మనము కేర్ చేయాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని రెండవ పాఠం తీసుకొని మనం మూడో విషయం ఏమిటనంటే, అట్లా చేస్తే ఏమవుతుందంటే చెప్తా ఉన్నాడు, వి విల్ గెట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్ నాట్ పీపుల్. అలా గనక మనం చేస్తే అంట దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడే మీకు బహుమానం ఇస్తాడు అని అంటా. గాడ్ విల్ ఆనర్ అస్, గాడ్ విల్ రివార్డ్ అస్ కదా. అది ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆ రివార్డ్ని పొందుకుంటాం, పునరుద్ధానం మందు కూడా మనం ఆ రివార్డ్ని పొందుకుంటాం. దేవుడు అందువల్ల మనం ఎప్పుడు మనం చేసేది రహస్యంగా ఉంచవలసిన అవసరం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా నువ్వు ధర్మం చేసేటప్పుడు నువ్వు అందరికీ టంకి కొట్టొద్దు, అందరికీ తెలిసేటట్టు నువ్వు చెయ్యొద్దు. నువ్వు అలా తెలిస్తే నువ్వు తెలియజేస్తున్నావు కాబట్టి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా నేను హెల్ప్ చేసి ఆ ఫోటో నేను ఫేస్బుక్లోనో లేకుంటే ఎక్కడన్నా అప్డేట్ చేస్తే నన్ను అందరూ చూసి మెచ్చుకుంటారు. అంతవరకే మనకు వస్తుంది. ఇంకా అంటే మనం మెచ్చుకోవాలని చేస్తున్నాం కాబట్టి మెచ్చుకోలే వస్తుంది. అట్లా కాకుండా దాన్ని రహస్యంగా చేస్తే దేవుడు అంటున్నాడు ఆ మత్తయి సువార్తలోనే, నువ్వు రహస్యంగా చేసినావా నేను ఫలితం ఇస్తాను. నా దగ్గర నుంచి నీకు ఫలితం రావాలి అని అంటే నువ్వు అది సీక్రెట్ గా ఉంచాలి, నువ్వు చేసే హెల్ప్ ఏదైనా సరే కదా. అంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడైనా, ప్రార్థన చేసినప్పుడైనా నువ్వు రహస్యంగా చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా. నువ్వు నలుగురికి కనపడాలని చేస్తే అదే నీకు బహుమానం, అంతకు తప్ప నీకేం రాదు ఎక్స్ట్రా. కాబట్టి మనది ఎప్పుడు మన హెల్ప్ మనము దేవుడు చూసేటట్టుగా మనం చేయవలసిన అవసరం ఉంది అనేది మూడో పాఠంగా మనం. నాలుగోది ఏంటంటే, మనము మన ఇండ్లలోకి మనం హాస్పిటబుల్ పీపుల్ లాగా, అంటే స్ట్రేంజర్స్ కి మనం ఆతిథ్యం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో అంటే, డు నాట్ ఫర్గెట్ టు షో హాస్పిటాలిటీ టు స్ట్రేంజర్స్ కదా. మనకెవరు తెలియదు, వాళ్ళకి తెలియని వాళ్ళకి మన ఇళ్లలో ఆతిథ్యం ఇచ్చే ఆ స్థాయి, అటువంటి ఆత్మీయత మన జీవితాల్లో మనం ప్రదర్శించవలసిన అవసరం, అటువంటి హంబుల్నెస్, అటువంటి లవ్ ని మనం చూపించవలసిన అవసరం. ఇప్పుడు నేను ఒకసారి వెల్లూరులో వెల్లూరులో ట్రైనింగ్ పోయినప్పుడు, సిఎంసి వాళ్ళ ట్రైనింగ్ పోయినప్పుడు అక్కడికి ఒక ఆయన మెసేజ్ చెప్పడానికి, ఆయన చెప్పిన టెస్టిమనీ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. కోవిడ్ టైంలో ఒక ఢిల్లీలో ఉంటాడు ఆయన, దేవుని సేవకుడు. ఆయన స్లమ్ ఏరియా ఒకటి ఉంటే ఆ స్లమ్ ఏరియాలో ఆయన మినిస్ట్రీ చేస్తూ ఉంటారు. ఆ స్లమ్ ఏరియాలో ఎవరు లేని ఒక
అనాథ దిక్కులేని ఆయన ఉన్నాడు. ఆయన ఈజ్ ఏ ట్రాన్స్జెండర్ యాక్చువల్. ఆయన ఎవరు పట్టించుకోరు, కానీ ఈయన పోయినప్పుడల్లా పట్టించుకొని ఇది చేస్తూ ఉంటాడు. అప్పటి టైంలో కోవిడ్ వచ్చి అందరూ భయపడతా ఉన్నప్పుడు దేవుడు ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు. అతను నువ్వు కేర్ చేస్తా ఉన్నావు కదా, వై కాంట్ యు ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ హౌస్? నువ్వు ఇంటికి ఎందుకు, నీ ఇంట్లో ఎందుకు పెట్టుకోకూడదు? ఆయన ప్రభువా, అతని దగ్గర కోవిడ్ ఉండి మళ్ళీ వస్తే మా ఇంట్లో అందరు సఫర్ అవుతారు కదా, మరి ఆయన ఇంటికి పిలిస్తే ఎట్లా? నా భార్య ఒప్పుకోవాలి, నా పిల్లలు ఒప్పుకోవాలి, చాలా కష్టమవుతుందేమో అని అంటే, నువ్వు యూ ట్రై టు షో యువర్ లవ్ టువర్డ్స్ హిమ్ అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి ఆ ట్రాన్స్జెండర్ని ఇంటికి పిలుచుకొని ఆ కోవిడ్ పోయేంత వరకు ఆ ట్రాన్స్జెండర్ని ఇంట్లోనే పెట్టుకొని ఆయన మరలా కోవిడ్ అయిపోయిన తర్వాత పంపించడం జరిగింది. దట్స్ వాట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవుడు మన వాక్య ప్రకారం జీవించడం అంటే అది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. అట్లా మనం మనం తెలిసిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కాదు. దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, బీదలకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, అంగహీనులకి, వాళ్ళకి మనం హాస్పిటాలిటీ చూపించే వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు కోరుతాం. అది ఆ పేరాల నుంచి మనం నేర్చుకోవాల్సిన. ఆ తర్వాత ముందుకెళ్తే 15 నుంచి మరి 24 వచనాలు. ఆ విధంగా మరి యేసు ప్రభు వారు భోజన పంక్తిలో కూర్చుని ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతుంటే ఒక వ్యక్తి 15 to 24 వర్సెస్ లో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అప్పుడు భోజన పంక్తిలో కూర్చుండి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ భోజనం చేసే ఒకతను కూర్చున్న వారిలో ఒకతను ఏమన్నాడంటే, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని చెప్పి. దేవుని రాజ్యంలో భోజనం చేయడం అంటే ఏంటంటే గాడ్స్ కింగ్డమ్ లో ప్రవేశించడం, అంటే పరలోకంలో ప్రవేశించడం, లేకపోతే దేవుని రాజ్యంలో చేర్చబడడం. అటువంటి వాడు ధన్యుడు అని చెప్పగానే అప్పుడు యేసు ప్రభు వెంటనే ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఈ ఉపమానం మనందరికి తెలుసు, ద పారబుల్ ఆఫ్ గ్రేట్ బంక్వెట్ అని అంటాడు. గొప్ప విందును గురించిన ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభు కదా. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. పిలిచిన తర్వాత విందు కాలం వచ్చినప్పుడు, అంటే ఆ రోజుల్లో ఎట్లంటే పలాని నెలలో నేను విందు చేయబోతున్నానని ముందే చెప్తారు. ఏ రోజు అనేది మళ్ళీ సెకండ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు అన్నమాట. ఆ రోజుల్లో మనలాగా ఒకటే డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ ని చేయకుండా పలాని ఆగస్టు నెలలో మేము విందు చేయబోతున్నామని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ పర్టికులర్ గా ఆగస్టు నెల 12వ తారీఖున మేము విందు చేస్తున్నామని చెప్పి మళ్ళీ మెసెంజర్ ని పంపిస్తారు. సో అట్లా ఒక ఆయన విందుకు ఏర్పాటు చేసినప్పుడు అందరూ వస్తామని చెప్పారు. ఆ తర్వాత విందు సిద్ధమైంది పలానా రోజున రండి అని చెప్పి మనిషిని పంపిస్తే అందరూ కారణాలు చెప్తా ఉన్నారు. ఏక మనసుతో నెపములు చెప్పసాగింది, అంటే ఎక్స్క్యూజెస్ చెప్తా ఉన్నారు. ఒకతనేమో నేను పొలం కొన్నాను, నేను దాన్ని చూడాలి, నన్ను క్షమించాలి అన్నాను. ఇంకొకతనేమో నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింపవలసింది, నన్ను క్షమించమని అడిగాను. ఇంకొక ఆయనేమో నేను ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేను. అప్పుడు వెళ్ళిన దాసుడు, అంటే విందు రెడీ అయింది చెప్పిన దాసుడు వచ్చి ఈ మాటలు యజమానికి చెప్పాను. యజమానికి చెప్తే అప్పుడు యజమానికి కోపం వచ్చి ఇంతమందిని పిలిస్తే వాళ్ళు ఎవరు రాలేదు కదా, నువ్వు పోయి నగరంలోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, గుడ్డి వాళ్ళను ఇక్కడికి తీసుకొని రా అని చెప్పాను. అతడు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ప్లేస్ ఉంది అని అంటే, మళ్ళీ నువ్వు వెళ్ళు, మళ్ళీ నా ఇల్లు నిండేటట్టు పోయి రాజమార్గాల్లోకి, కంచెల్లోకి వెళ్ళి అక్కడి వాళ్ళని బలవంతం చేయి అని చెప్తూ, ఏలైనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడాడని మీకు చెప్తున్నాను అని చెప్తాను. ఇది ఉపమానం, ద పారబుల్ ఆఫ్ గ్రేట్ బంక్వెట్. ఇక్కడ విందు చేయించి అనేకులను పిలిచిందేమో తండ్రి అయిన దేవుడు. ఆయన విందుకు పిలిచింది ప్రైమరీగా ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన ఆహ్వానం పంపించింది. విందు సిద్ధమైందని చెప్పి పంపిన దాసుడేమో యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చి చెప్పిండు కదా, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పి. అయితే ఇక్కడ ప్రజలందరూ దేవుని రాజ్యంలోకి రమ్మని పిలుస్తుంటే ఫ్లిమ్జీ ఎక్స్క్యూజెస్ చెప్తా ఉన్నారు కదా. 3 ఆర్ల కోసం వాళ్ళు పరలోకాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. ఏంటి ఆ ఆర్లు? ఒకటేమో రియల్ ఎస్టేట్, ఆయన పొలం కొన్నాను నేను రాలేను అంటాం. ఇంకొక ఆయన ఏమో రిచెస్, ఆక్సెస్ కొన్నాను నేను రాలేను అంటాం, ఇంకొక ఆర్. ఇంకొక ఆయన ఏమో రిలేషన్షిప్ ని సాగ్గా చెప్తాం. అంటే వీళ్ళు పరలోక రాజ్యానికి రండి అని అంటే, పరలోక రాజ్యానికి రాకుండా వాళ్ళు చెప్పే ఎక్స్క్యూజెస్ ఏంటంటే ఈ 3 ఆర్లు, రియల్ ఎస్టేట్, రిచెస్, రిలేషన్ కదా.
అలా ఇస్రాయేలీలాగా మనం కూడా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇస్రాయేలీల గురించి ప్రైమరీగా చెప్పబడింది. దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో ఉన్న ఫ్లిమ్జీ రీజన్స్ కోసం దేవుని రాజ్యాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళందరి పరిస్థితి అట్నే ఉంటుంది కదా. అన్నిటికంటే శ్రేష్టమైనది పరలోకమే కదా. మా మన పిల్లల చదువు కన్నా మించింది పరలోకమే, మన పిల్లల సక్సెస్ కన్నా మించింది పరలోకమే. ఈ లోకంలో నువ్వు మొత్తం ఆయన ఎవరు ఎలాన్ మస్క్ లాగా కోటీశ్వరుడు అవ్వడం కన్నా మించింది పరలోకమే. మూడోసారి మోడీ ప్రధానమంత్రి అవ్వడం కన్నా మించింది పరలోకం. అంటే ఈ లోకంలో ఉండే ఏది కూడా పరలోకానికి ప్రవేశించడానికి దానికంటే పెద్దది లేదు అసలు ఈ ప్రపంచంలో ఏది కూడా. అయితే మనుషులు ఎట్లా ఉన్నారంటే ఈ రీజన్స్ కి, ఈ ఫ్లిమ్జీ రీజన్స్ కి, చిన్న చిన్న రీజన్స్ చెప్పి పరలోకంలోనికి దేవుడు ఆహ్వానాన్ని అందుకోకుండా అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటా ఉంటాం కదా. సో మనం కూడా అట్లనే చేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ వాళ్ళు వస్తామన్నారు, తర్వాత మళ్ళీ మాట నిలబెట్టుకోలేకపోతారు. మనలో కూడా చాలా మంది అటు ఉంటారు. రక్షణ ప్రార్థన చేస్తారు, చేసిన తర్వాత మళ్ళీ పాత జీవితంలో జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత దే పుట్ సెకండ్ థింగ్స్ ఫస్ట్. ఈ వస్తా అని చెప్పిన వాళ్ళందరూ అంటే ఫస్ట్ దేవుని రాజ్యం కదా. బాగా నాకు ఎప్పుడు గుర్తొచ్చే మాట ఏంటంటే యేసుప్రభు శిష్యులని పంపించినప్పుడు పరిచర్య కోసం వాళ్ళు వచ్చి, అయ్యా నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొడుతున్నామని సంతోషపడితే అప్పుడు ఏమంటారంటే దెయ్యాలు వెళ్ళగొట్టాయని సంతోషపడబాకండి, పరలోకంలో మీ పేర్లు రాయబడ్డాయని సంతోషించండి అని అంటారు. నేను ఒక పెద్ద ఘనత సాధించానంటే అప్పుడు దేవుడి దగ్గరికి పోతే దేవుడు అంటాడు, అయ్యా నేను స్టేట్ ఫస్ట్ వచ్చిన 10th క్లాస్లో అని అంటే దేవుడు అంటాడు, 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు కాదు నువ్వు సంతోషించాల్సింది, పరలోకంలో నీ పేరు రాయబడిందని సంతోషం. లేకుంటే నాకు 24 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందని దేవుడి దగ్గర పోయి సంతోషంగా చెప్తే దేవుడు ఏమంటాడు, 24 కోట్ల ప్యాకేజ్ వచ్చిందని కాదు నువ్వు సంతోషించాల్సింది, నీ పేరు పరలోకంలో రాయబడిందని సంతోషించు అని అంటే. నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టానయ్యా ఒక 100 ఎకరాల్లో అని సంతోషిస్తే ప్రభు అంటాడు, 100 ఎకరాల్లో బిల్డింగ్ కట్టినందుకు కాదు సంతోషించడం కదా, నువ్వు దీనికోసం అయ్యా నా క్యాన్సర్ నయమైపోయిందయ్యా అని దేవుడి దగ్గర పోయి యేసు ప్రభు దగ్గర పోయి సంతోషంగా చెప్తే నీ క్యాన్సర్ నయమైందని కాదు నువ్వు సంతోషించాల్సింది, పరలోకంలో నీ పేరు రాయబడిందని సంతోషించు అని కదా. వీళ్ళందరూ ఆ సెకండ్ థింగ్స్ నే ఫస్ట్ థింగ్ లో పెట్టిండ్రు, ఫస్ట్ థింగ్ ని సెకండ్ థింగ్ లో పెట్టిండ్రు. మనం కూడా అట్లనే ఉంటాం కదా. మనం దేవుడు నమ్ముకున్నామని చెప్తాం, మన కళ్ళన్నీ వీటి మీదే ఉంటాయి. మన జీతం ఎంత, మన ఆస్తిపాస్తులు ఎంత, మన బంధువర్గం ఎంత, మన ఘనత ఎంత, మన పిల్లల చదువులు ఎంత, వీటి మీదే ఉంటాయి. అంటే మనం చెప్తాం పేరుకి నాకు దేవుడు ఇంపార్టెంట్, మందిరం ఇంపార్టెంట్ అని చెప్తాం, కానీ మన కళ్ళన్నీ మన దృష్టి అంతా దాని మీద తిరుగుతూ ఉంటుంది. నా ఉద్యోగము, నా సక్సెస్, నా పిల్లలు, నా కుటుంబం అని. ఈ కారణాలు ఇట్లా మనం చేసేవాడు పరలోక రాజ్యానికి 2వ స్థానం ఇచ్చేవాడికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు కదా. మూడో విషయం ఏంటంటే దే మేడ్ ఏ ప్రొఫెషన్ ఆఫ్ ఫెయిత్ బట్ దే డు నాట్ పొసెస్ ఇట్. విశ్వాసులం అని చెప్తారు కానీ ఆ విశ్వాసం ఎక్కడ ఏ కోశాన కనపడదు కదా. మనల్ని కోసినా కూడా మనలో విశ్వాసం కనపడదు కదా. అంటే మన మాటల్లో విశ్వాసం కనపడదు, విశ్వాసులమే. మన ప్రవర్తనలో విశ్వాసం కనపడదు, విశ్వాసులమే కదా. మన హావభావాల్లో విశ్వాసం కనపడదు, మనం విశ్వాసులమే కదా. అంటే మన ప్రవర్తనలో విశ్వాసం కనపడదు. వి సే దట్ వీఆర్ క్రిస్టియన్స్. అందుకే యాకోబు పత్రికలో చాలా మంచి మాట అంటాడు కదా ఆయన, జేమ్స్ గారు రాస్తూ, నువ్వు విశ్వాసమని నువ్వు చెప్తున్నావు, నేను విశ్వాసమని నేను చెప్తున్నా. నువ్వు విశ్వాసమని ఏంది గ్యారంటీ, నేను విశ్వాసమని ఏంది గ్యారంటీ అంటే మన క్రియల్లో కనపడుతుంది మన విశ్వాసం అంటాడు. దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ యువర్ ఫెయిత్. నీ ఫెయిత్ నా ఫెయిత్ నిజమైందని ఏంటి రూల్ అని అంటే యాకోబు గారు అంటాడు, నీ ఫెయిత్ నా ఫెయిత్ నిజమైన రూల్ ఏంటి రుజువు అని అంటే నీ క్రియలు చూస్తే నీ ఫెయిత్ అర్థమయ్యేది, నా క్రియలు చూస్తే నా ఫెయిత్ అర్థమయ్యేది. దాన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ ప్రకటన చేసేది అనుకో, మనకి రేపటి నుంచి కోవిడ్ అని చెప్పింది అనుకో, లేదా మనకి ఏదన్నా మన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్పింది, లేకుంటే ఏదన్నా తీవ్ర నష్టం అయిందని చెప్పింది అనుకో, లేకుంటే ఎవరైనా వచ్చి మనల్ని ఎదురుగా లిటరల్గా అవమానించింది అనుకో, అప్పుడు తెలుస్తుంది మన విశ్వాసం ఏందో, మన విశ్వాసం కాదా కదా. చెప్తున్నాం మనం విశ్వాసులం అని. ఇప్పుడు వీళ్ళు కూడా విందుకు వస్తామని చెప్పారు కానీ వీళ్ళకి పరలోక రాజ్యానికి సంబంధించిన ఏ విషయాలు వాళ్ళలో కనపట్ల. సో అట్లా కుంటి సాకులు చెప్పి మరి విందుకు రాకపోయేసరికి విందు యజమానుడి కోపం వచ్చింది.
కోపం వచ్చి నువ్వు వెళ్ళి బీదలను, అంగహీనుల్ని, గురుడివారిని విందుకు పిలుచుకొని రా అంటే ఇజ్రాయెల్ రాకపోతే నాన్ ఇజ్రాయలైట్స్ దగ్గరికి పంపించిండు దేవుడు మన దగ్గరికి. నాన్ ఇజ్రాయలైట్ అంటే మనమే, అన్యులం. మన దగ్గరికి పంపించిండు. పంపిస్తే చాలా మంది వచ్చిండ్రు. క్రిస్టియన్ ఫెలోషిప్ నుంచి కొంతమంది, 12 స్టోన్స్ నుంచి కొంతమంది, ఇంకా మన చర్చెస్ నుంచి కొంతమంది వచ్చింది, అమ్మ చర్చ్ నుంచి కొంతమంది, అందరు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇంకా ఖాళీ ఉంది. ఇంకా ఖాళీ ఉంటే ఆ దాసుడు పోయి చెప్పిండు, అయ్యా ఇంకా ఖాళీ ఉందయ్యా మన ఇంట్లో అంటే, పో మొత్తం ఇంకా ఇంకా పోయి మళ్ళా సువార్త ప్రకటించు, ఇంకా తీసుకొని రా అనేక మందిని, ఇల్లు మొత్తం నింపబడాలి అని చెప్పి ఇల్లు మొత్తం నింపబడాలి అని చెప్పగానే మరి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం కదా. అయితే ఇక్కడ ఈ మాటను పట్టుకొని చాలా మంది యేసు ప్రభు బలవంతం చేస్తాడు అని అన్నారు. ఎక్కడ ఈ మాట? ఆ దాసుడు ప్రభువా 22 వచ్చిన తర్వాత 23లో, అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్టు రాజమార్గంలోను కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చి అక్కడి వారిని బలవంతం చేయము అని అంటారు కదా. బలవంతం అంటే బలవంతం మత మార్పిడి. అందుకే యేసు ప్రభు చెప్పిండు అని అంటారు కొంతమంది. ఇది రాంగ్ గా అర్థం చేసుకున్నారు. కంపెల్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఆ కంపెల్ అని ఉంటే దాని అర్థం ఏమిటనంటే, గ్రీక్ వర్డ్ ఏంటంటే అన్నకాజో అని అంటే దాని అర్థం ఏంటంటే బీ ప్యాషనేట్ ఇన్ ఇన్వైటింగ్ పీపుల్ అని అర్థం. డు నాట్ గివ్ అప్ ఈజీలీ. వెంటనే వాళ్ళ మీద మనం వదిలిపెట్టొద్దు. డు నాట్ గివ్ అప్ ఈజీలీ కదా. తర్వాత రీచ్ ద రిజెక్టెడ్ అండ్ ఫర్గాటన్, యూజ్ లవ్, పేషెన్స్ అండ్ పర్సుయేషన్ అని అర్థం, దాని అర్థం కదా. అంటే మనం సువార్త చెప్పడంలో మనం ప్యాషనేట్ గా పనిచేయాలి అని చెప్తా ఉన్నాడు. బలవంతం చేయడం అంటే అర్థం ఏంటంటే, అసలు గ్రీక్ పదం యొక్క అర్థం ప్యాషనేట్ గా మనం సువార్త చెప్పే వాళ్ళంగా ఉండాలి, ఈజీగా గివప్ చేయకూడదు అని అర్థం కదా. కాబట్టి లవ్ తో, పేషెన్స్ తోటి, పర్సుయేషన్ తోటి ప్రభు దగ్గరికి నశించిపోయే ఆత్మలను సంపాదించమని చెప్పాడు. కానీ డబ్బిచ్చి మత మార్పిడి చేయండి, లేకుంటే ఫోర్స్ పెట్టి మత మార్పిడి చేయమని ఎక్కడ యేసు ప్రభు చెప్పాలి కదా. దీని అట్లా రాంగ్ గా మనం అర్థం చేసుకో. ఆ ప్యాషన్, ఆ నశించిపోయే ఆత్మల పట్ల, సువార్త పట్ల అటువంటి ప్యాషన్ ని మనం చూపించాల్సిన అవసరం. నిజంగా చాలా మంది ఎంత గొప్ప దైవజనులు ఎంత ప్యాషన్ తో పనిచేస్తున్నారంటే, పురుషోత్తం చౌదరి అని పేరు మనం వినే ఉంటాం కదా అందరూ. పురుషోత్తం చౌదరి అంటే చౌదరి కాదు, ఆయన బ్రాహ్మణ్, బెంగాలీ బ్రాహ్మణ్. ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టి ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే యేసు ప్రభుని తన సొంత రక్షకుడికి అంగీకరిస్తే ఈ నిమ్న కులాలు, తక్కువ కులాలు, ఎస్సీ ఎస్టీ వల్ల దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పి భార్య వదిలేస్తుంది, ఇంట్లో వాళ్ళు పంపించేస్తే ఆయనకున్న ప్యాషన్ చూడండి. 1834 ఆ టైంలో, 1834 సంవత్సరం ఆ టైంలో ఆయన బెంగాల్ నుంచి కాలినడకన నడుచుకుంటూ సువార్త పరిచర్య చేస్తూ బరంపూర్ వచ్చి, బరంపూర్ నుంచి శ్రీకాకుళం వచ్చి, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి కాలినడకన మళ్ళా కోస్తా జిల్లాలన్నీ తిరిగి చిత్తూరు దాకా పోయి మదనపల్లిలో స్టాప్ అవ్వాలనుకొని, మరి మదనపల్లి కూడా కాదని చెప్పి మళ్ళా నడుచుకుంటూ మళ్ళీ కర్ణాటక బళ్ళారి పోయి సన్యాసిలాగా, ఎవరు లేరు అట్లా దేవుని సేవ చేస్తా ఉంటే, ఆ మార్గంలో దాదాపు బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, ఆంధ్ర నుంచి, కర్ణాటక మధ్యలో 20 సంఘాలు స్థాపించిండు ఆయన అట్లా నడుచుకుంటా వస్తాడు. ఎంత ప్యాషనేట్ గా పనిచేసిండు దేవుని కొరకు వాళ్ళు. అన్నిటిని వదిలిపెట్టేసి ఆ తర్వాత ఆయన విశాఖపట్నంలో వచ్చినప్పుడు, విశాఖపట్నంలో ఒక ఇంటి దగ్గరికి పోయి, బాగా ఆకలి అవుతుంది ఆయనకి. ఎక్కడ ఆయనకి ఇల్లు లేదు, ఏం లేవు. ఆ పంచి పట్టుకొని నడుచుకుంటూ సువార్త సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బాగా ఆకలైన టైంలో ఒక ఇంటి దగ్గరికి పోయి, బాగా మాసిన గడ్డము, తర్వాత నరిసిన జుట్టు, ఎప్పుడో స్నానం చేసేవాడేమో, బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి, 1-2 జతలు ఉతుక్కొని అక్కడే చెరువు కట్టిన స్నానం చేసి అక్కనే పోతా ఒక ఇంటి దగ్గర పోయి, అమ్మ ఆకలి అవుతుంది ఏమన్నా పెట్టమ్మా అని అడుగుతాడు భిక్షంలాగా. అడిగితే ఆమె పులిహోర తీసుకొని వస్తుంది, అది పాచిపోయిన పులిహోర. 2 రోజులు 3 రోజుల తర్వాత పులిహోర తీసుకొని వచ్చి చూసింది. ఆయన చూసినప్పుడు ఆమెకున్న హేట్రేట్ చూడండి. ఆమె వదిలేసిన పురుషోత్తం చౌదరి గారి భార్య ఆమె చూసింది, గుర్తుపట్టింది. అంత మాసిన గడ్డంలో కూడా భర్తను గుర్తుపట్టింది. అయినా కూడా ఇతన్ని పని చేయాలి, ఇంకా ఇతను నిమ్న కులాలకు సంబంధించిన వాళ్ళ మతాన్ని ఆచరించిన
బ్రాహ్మణోత్తముడు అని చెప్పి రా నీకు అన్నం పెడతా అని చెప్పి ఆమెను గుర్తుపట్టలే ఆయన మాత్రం. ఆమె మాత్రం గుర్తుపెట్టి పని చేయాలని ఆ గొడ్ల చావిడిలో తీసుకుపోయి పేడ ఉంటే ఆ పేడ మీద పులిహార వేసి తిను అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ కక్ష సాధించుకోవాలి. విపరీతంగా ఆకలైతా ఉంది. ఆకలైతా ఉంటే ఆ పోయి ఆ పేడ దగ్గర కూర్చొని ఆ పేడలో ఉన్న వేరుశనగ విత్తనాలు ఆ పై అన్నమంతా ఆ పులిహోర అన్నం తీసుకొని ఒక మాట కూడా అనకుండా తింటూ ఒక పాట రాస్తాడు ఆయన. యెహోవా నా తండ్రి గాడ, యేసు నా అన్నగాడ, బంగారంతో ఏర్పడిన పరలోకం నా కోసం ఎదురు చూస్తుంది కాదా అని చెప్పి ఆ పాట అద్భుతమైన పాట. 150 పాటలు రాసిండు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పురుషోత్తం చౌదరి గారు. అంత అంత ప్యాషనేట్ గా దేవుని కొరకు పనిచేసింది కదా. కాబట్టి ఆ ప్యాషన్, ఆ పర్సుయేషన్, ఆ లవ్ అవి కదా మొత్తం కీర్తనల్లో దావీదు మరి ఎక్కువ భాగం, సింహం భాగం దావీదుకి ఎట్లా ఆపాదిస్తారో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తం చౌదరి అంకుల్ రాసిన పాటలు 75 పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చేర్చారు. అసలు ఏంటి ఆ తగ్గింపు, ఏంటి ఆ సమర్పణ, ఏంటి ఆ ప్యాషన్, ఆత్మల భారం పట్ల అన్నిటిని వదిలేసుకొని అటువంటి భారంతో అటువంటి సమర్పణతో మనం ఈ లోకంలో మనం జీవించవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తాను. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ మనం చివరి భాగాన్ని మనం చూద్దాం. 35 నుంచి 25 నుంచి 35 వరకు మూడో భాగం. ఈ భాగంలో మనం చూస్తే ఇంతకు ముందే మనం పారబుల్స్, యేసుప్రభు పారబుల్స్ ధ్యానించేటప్పుడు మనం ఈ భాగాన్ని ధ్యానం ఇది దేనికి సంబంధించింది అని అంటే ఈ భాగంలో ట్రూ యేసు ప్రభు శిష్యులకు ఉండవలసిన 3 లక్షణాలు చెప్తా ఉన్నాం. దీన్ని నేను క్రోడీకరించి క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొని వస్తా. ఇంతకు ముందు మనం ధ్యానం చేసాం. 25 నుంచి 35 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో యేసు ప్రభు వారు ట్రూ డిసైపుల్కి ఉండాల్సిన 3 ప్రాథమికమైన లక్షణాల గురించి చెప్తా ఉన్నాం. 3 అంటే యేసు ప్రభు శిష్యులకు ఉండవలసిన 3 ప్రాథమికమైన లక్షణాలను ఇక్కడ చెప్తా ఉన్నాం. మొట్టమొదటిది ఏమిటి అంటే నిజంగా యేసు ప్రభు శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి అని అంటే మొట్టమొదటిది 25 నుంచి 26 లో రాయబడ్డ మాట. బహుజన సమూహం ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు కదా. ఇక్కడ ద్వేషం అంటే నిజమైన ద్వేషం కాదు అని మనం గతంలో ధ్యానం చేస్తాం. ఇక్కడ ద్వేషం అంటే ఏమిటనంటే అర్థం, లిటరల్ గా అర్థం ఏమిటంటే లవ్ లెస్. అంటే దేవుణ్ణి అంటే యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళకి మనకి ఉండవలసిన మొదటి లక్షణం అంటే ఖచ్చితంగా చెప్తున్న మాట ఇది, మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మనకు అందరికంటే ఎక్కువగా మనం యేసు ప్రభునే ప్రేమించాలి. అంటే నా భార్య కన్నా ఎక్కువగా నాకు యేసు ప్రభువే, నా పిల్లల కన్నా ఎక్కువగా నా యేసు ప్రభువే, మా అమ్మ నాన్న కన్నా ఎక్కువగా నాకు యేసు ప్రభువే. అంటే నాకున్న రిలేషన్షిప్స్ అన్నిటికంటే నేను యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించకపోతే నేను ఆయన శిష్యుడిని కానేరను. యు విల్ నాట్ బికమ్ అని చెప్తా ఉన్నాడు. యు విల్ నాట్ బికమ్ మై డిసైపుల్. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితే, నేను క్రైస్తవుడిని అయితే, క్రైస్తవురాలను అయితే అందరికంటే ఎక్కువగా నేను యేసు ప్రభునే ప్రేమించాలి. ఆ తర్వాతే నా భార్య, ఆ తర్వాతే నా పిల్లలు, ఆ తర్వాతే మా అమ్మ నాన్న. ఏ రిలేషన్ అయినా సరే ఈ ప్రపంచంలో ఫస్ట్ అదే కదా. ప్రధానమైన ఆజ్ఞ కూడా అదే కదా. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ప్రేమించాలి ఫస్ట్. ఇదే చెప్తా ఉంది. యేసు ప్రభు దేవుడా అని అంటారు చాలా మంది. ఇదే ఆయనే చెప్తా ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నువ్వు నా శిష్యుడు కానేటంటే నువ్వు నన్నే, నేను తప్ప వేరొక దేవుడు నీకు చెప్పకూడదు అనేదాన్ని బలపరుస్తుంది కదా ఈ మాట. సో అది మొదటిది. సో మనం ఎప్పుడు కూడా ఎవరిని ప్రేమించకూడదు, యేసు ప్రభువుని మించి. యేసు ప్రభువుని ప్రేమించేవాడు మాత్రమే నిజమైన డిసైపుల్. అది నెంబర్ 1. రెండో విషయాన్ని ఆయన చెప్తున్న మాట ఏమిటంటే 27వ వచనంలో చెప్తా ఉన్నాడు. రెండవ లక్షణం అదేమిటనంటే, మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని అంటా ఉన్నాడు.
ఒక మాట చూద్దాం. సిలువ వేయబడిన వాళ్ళు ఎలా ఉంటారు ఒకసారి మనం ఊహించుకుంటే, సిలువ వేయబడిన వాళ్ళు ఫేసింగ్ ఓన్లీ వన్ వే కదా, ఒకవైపే చూస్తారు, వెనక్కి చూడగలరా? చూడలేరు కదా. రెండోది ఏమిటంటే దే విల్ నాట్ గో బ్యాక్ టు దేర్ ఓల్డ్. మరలా మామూలు స్థితికి రాగలరా వాళ్ళు? వెనకటి స్థితికి రాగలరా? రాలేదు. మూడోది ఏమిటంటే హీ హ్యాస్ నో ఫర్దర్ ప్లాన్స్ ఆఫ్ హిజ్ ఓన్. ఆ సిలువ మీద వేలాడుతున్న వ్యక్తికి ఇంకేమైనా ప్లాన్లు ఉంటాయా? నేను ఇల్లు కట్టాలి, నా పిల్లల్ని అది చేపించాలి, ఇది చేపించాలని ఏమైనా ఉంటాయా? ఏమి ఉండవు కదా. కాబట్టి ఇక్కడ మనం తన సిలువను ఎత్తుకుని అంటే మనం కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే మనం ఓన్లీ దేవుడి వైపే చూడాలి. అదే మార్గం మనకి రెండో మార్గం మనము చేయకూడదు కదా. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అదొకటి సిలువ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది, వీ విల్ నాట్ గో బ్యాక్ టు అవర్ ఓల్డ్. వెనకటి జీవితానికి మనం ఏమాత్రం పోవడానికి అవకాశం లేదు. యేసు ప్రభు చూపించిన మార్గంలోనే పోవాలి. వి విల్ హ్యావ్ నో ఫర్దర్ ప్లాన్స్ ఆఫ్ అవర్ ఓన్. దేవుడికి సంబంధించిన ప్లాన్సే తప్ప మన ప్లాన్స్ ఏమి మనకు ఉండకూడదు. కాబట్టి మనం యేసు ప్రభుని వెంబడిస్తున్నామని చెప్తే మనం నిజమైన శిష్యులం అని అంటే మన సొంత ప్రణాళికలు మనం కలిగి ఉండకూడదు కదా. దేవుని వైపే చూడాలి, వెనక్కి మనం వెళ్ళకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. క్రాస్ ఈజ్ నాట్ కంఫర్ట్. సిలువ అంటే కంఫర్ట్ లేదు దాంట్లో. సఫరింగ్ కి, సాక్రిఫైస్ కి, హార్డ్షిప్ కి మనం గుర్తుపెట్టుకోవాలి. క్రాస్ అంటే డెత్ అంటే మన ప్రైడ్ కి డెత్, సెల్ఫ్ విల్ కి డెత్, సిన్ కి డెత్. క్రాస్ అంటే పబ్లిక్ షేమ్ కదా, ఓల్డ్ ఆనర్ కి, వీటికి ఆపోజిట్. సో మనం అలా యేసు ప్రభుని వెంబడించాలి, సిలువను ఎత్తుకొని వెంబడించాలి. మూడోది చెప్పి ముగిస్తా. మూడోది ఏంటంటే ఆయన చెప్తున్న మాట 33వ వచనంలో, తన కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. కలిగినదంతా విడిచిపెట్టమంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకోగానే మన ఆస్తిపాస్తులన్నీ ఏదైనా అనాథాశ్రమానికో ఎవరికైనా ఇచ్చేసి ఆయన వెంబడించడం కాదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యేసు ప్రభువును నమ్ముకోక ముందు మన ఆస్తులన్నీ వీఆర్ అవర్ ఓన్. యేసు ప్రభుని నమ్ముకోక ముందు, నమ్ముకున్న తర్వాత నేనేం చేయాలంటే నా ఓనర్షిప్ ని యేసు ప్రభు చేతిలో పెట్టాలి. నేను స్టీవర్డ్ గా మారిపోవాలి. మనం జీతం వచ్చినామంటే ఇది నా జీతం, నేను కష్టపడి సంపాదించుకున్న అండం కాదు. మనకి ఏ డబ్బులు వచ్చినా జీతం వచ్చినా నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం కాదు. యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాపర్టీ. ఇట్లా చూద్దాం మనము. నేను సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకున్నా, అయిపోయింది. అంటే నేను జస్టిబాబు అంటే నాకు సంబంధించింది ఏం లేదు, నేను ప్రభువు అని అనుకో. అప్పుడు నా ఫ్యామిలీ కూడా ప్రభుదే, యేసు ప్రభుదే, నాకున్న ఆస్తిపాస్తులు కూడా యేసు ప్రభువే. ఆ ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆ ఓనర్షిప్ మెంటాలిటీ నుండి స్టీవర్డ్షిప్ మెంటాలిటీలోకి రావాలి. మనం ఓనర్షిప్ మెంటాలిటీ అంటే మనకు వచ్చిన డబ్బులు, మనకున్న ఆస్తులు మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాం. స్టీవర్డ్షిప్ మెంటాలిటీ అంటే ఏం చేయాలి ప్రభు అని అడుగుతాం. జీతం వస్తుందనే, ప్రభు నా జీతం ఇది, దీనికి నేను కాదు ఓనర్ని, ఎందుకంటే నేను నీ బిడ్డను, ఈ జీతం కూడా నీదే, కాబట్టి నువ్వు చెప్పు నేనేం చేయాలి ఈ డబ్బులతో, నా ఆస్తితో నేనేం చేయాలి చెప్పు అని దేవుడు చెప్తున్న మాట అంటే అలా చెయ్యని వాడు నా శిష్యుడు కానేవాడు అంటే. ఇవన్నీ ఆప్షన్లు కాదు, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ నాట్ ద ఆప్షన్స్, దీస్ ఆర్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఇది దేవుడి ఆజ్ఞలు, తప్పకుండా మనం పాటించాలి. నువ్వు కానేరవు అంటా ఉన్నాడు, స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నువ్వు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించకపోతే నువ్వు నా శిష్యుడు కానేరవు. నువ్వు నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నువ్వు కానేరవు. నీకున్నదంతా విడిచిపెట్టకపోతే నువ్వు నా శిష్యుడు కానేరవు అంట. కాబట్టి ఈ మూడు తప్పకుండా మన జీవితాల్లో మనం పాటించవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అన్ని చెప్పి చివరి ముగింపులో ఏమంటాడంటే నువ్వు ఉప్పు లాంటి వాడివి అని అంటాడు విశ్వాసం. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల మళ్ళా దానికి సారం కలుగుతుంది? కలగదు. ఉప్పులోంచి ఉప్పదనం పోతే దాన్ని నేల మీద వేసి తొక్కడానికి తప్ప దేనికి పనికిరాదు. అట్లనే విశ్వాసిగా నువ్వు ఈ మూడు కండిషన్స్ ని సరిగా నువ్వు పాటించకపోతే నీ బతుకు నా బతుకు కూడా యూజ్లెస్ అయిపోతుంది. ఆ ఉప్పును తొక్కినట్టు మన జీవితాలు తొక్కబడతాయి, జాగ్రత్త అని చెప్తాం. ఈ 3 కండిషన్స్ నువ్వు నిజంగా ఉప్పదనం కోల్పోకూడదు ఉప్పుకి. అట్లా విశ్వాసిగా ఈ 3 లక్షణాలు నీలో లేకపోతే నువ్వు కింద పడవే తొక్కబడతావు.
కాబట్టి దేనికి పనికి రాకుండా ఉండవు, జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. వినుటకు చెవులు గలవాడు వినుడు గాక అని చెప్తా ఉన్నాడు. చివరిలో మళ్ళీ అంటే ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పిండు కాబట్టి నేను మనసులో పెట్టాలని చెప్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవి. Father, we thank you for your precious word that teaches us many lessons. May we not be weary of doing good. Whether people acknowledge or not, may we be there to help the needy, the poorless, the helpless, and the poor. May we be people of hospitality and also. May we do things in secret, not for people to see, but for you to see. And Lord, help us to be passionate for you, not be people who make excuses, not to come to your kingdom. What a tragedy, Lord, when we seek the things of the world. Help us to be passionate about it. And also may we have the 3 marks of disciples, loving you, carrying the cross, having your plans for our life in all things, and remembering, Lord, we are called to be faithful stewards to what you have given us. What we have came from. After our time, go to come. Teach us to build treasures in heaven. It will be the salt of the earth, the light of the world. Thank you once again for your word. Be with us, Lord, for the rest of this time also. Pray for each one of us.